పాఠశాల ఆవరణలో శవం పూడ్చిపెట్టాడట. ఆడెవడో వైసీపీ సానుభూతి పడ్డ వైసీపీ కార్యకర్త. ఒక దుర్మార్గం ఇది. తుర్లుపాడు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టిన ఉదంతం ఇది. మార్కాపురం జిల్లా తుర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో చోటు చేసుకునే ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వైకాపా నాయకుడైన కిరణ్ తన తండ్రి చనిపోగా మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న పాఠశాల ఆట స్థలంలో శనివారం సాయంత్రం పూడ్చేందుకు యత్నించారు. గ్రామస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న వెంగయ్య తొలుత దీన్ని అడ్డుకున్నారు. బడి పిల్లలు భయపడతారని వాళ్ళు చెప్పిన కిరణ్ వినలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి పాఠశాల ఆట స్థలంలోనే పూడ్చేశారు. విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారి రామాంజనేయరెడ్డి దృష్టికి తాము తీసుకెళ్లిన ఆయన అడ్డుకోలేదని స్థానికులు వాపారు. ఘటన మీద తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ స్పందిస్తూ శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కి సూచించామని చెప్పారు. చాలా దుర్మార్గం. అసలు ఏం జరిగింది అక్కడ? ఒకవేళ ఏమన్నా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటిది శ్మశానం లేదంటే ఇక్కడ పాతి పెట్టడం అప్పుడు కరెక్ట్ అవుతుంది. అయితే అది కూడా స్కూల్లో పెట్టడం ఇబ్బందికరమైంది. శుభ్రంగా పంచాయతీ ఆఫీస్ ముందు పాతి పెడితే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అలా కాకుండా వీళ్ళ స్థలమా అది? మరి ప్రభుత్వ ఆట స్థలం అంటున్నారు ప్రభుత్వ పాఠశాల. ఇది గనక జరిగితే మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇది నిజమైతే, ఎందుకంటే వార్తల్లో కొన్ని సమగ్రమైనటువంటి సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది గనక కావాలని చెప్పి అక్కడ చేసి అక్కడ శ్మశానం ఉండి కూడా కావాలని ఇక్కడ చేస్తే మాత్రం ఖచ్చితంగా సదరు వ్యక్తి తప్పు అవుతుంది.